అనంతపురంలో చదువుకున్నప్పుడు ఒకటే అడిగి, ఎందుకు పంపుతున్నావు నన్ను? కృష్ణదేవరాయల యూనివర్సిటీ ఉంది అక్కడ. ఎవ్రీ సండే అక్కడికి వెళ్ళి యవనస్తులకి వాక్యం చెబుతూ వచ్చేవాళ్ళం. అనంతపూర్ సిటీ మొత్తానికి వాటర్ ఇచ్చే చెరువు ఊరు బయట ఉంటుంది, దాని చుట్టూ ఒక 300 ఇళ్ళు. ఉదయాన్నే సైకిల్ మీద ట్రాక్స్ పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా నేను వచ్చేయటానికి అక్కడ మందిరం కట్టబడి ఉంది. ఓహో, దేవుడు ఎందుకు నడిపించి ఉంటాడు. హల్లెలూయా. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఉండి చదువుకుంటా, 2 సంవత్సరాలు చదువుకుంటా. ట్యాంక్ బండ్ పక్కన సమీపంలో ఒక హై స్కూల్ ఆరాధన జరుగుతూ ఉంటే అక్కడ సేవకుడు లేచి ఎవరైనా వాక్యం చెప్పండి, యవనస్తులు చాలా కాలం అయిపోయిందంటే ఎవరు లేకపోతుంటే లేచి దేవుని వర్తమానం ప్రకటించడం మొదలుపెట్టి అక్కడ వాళ్ళకు రోషం వచ్చింది. నేను మొన్న వచ్చాడు, అప్పుడు ఇటు వాక్యం చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చాను. అక్కడ సంఘం కట్టబడింది. అక్కడి నుంచి వచ్చి రాజమండ్రి వెళ్ళా, 4 సంవత్సరాలు ఫిజియోథెరపీ, 4.5 ఇయర్స్ అక్కడ చదువుకున్నప్పుడు ఈరోజు పేపర్ మిల్, రాజమండ్రి పేపర్ మిల్ సెంటర్లో ఈరోజు మందిరం కట్టబడి ఉంది. నేను ఏ రూమ్లో ఉండి చదివానో అక్కడే ఆరాధనలు ప్రారంభించాం. ఈరోజు స్థిరపరచబడి అక్కడ ఆరాధన ఉంది. చదువులన్నీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి రాగానే, ప్రభా నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టావు ప్రభా, నా పట్లని సంకల్పం ఏర్పాటు ఏంటి అని అడుగగానే గరిగిపారు సంఘాన్ని కట్టాడు, పెనమకూరు సంఘాన్ని కట్టాడు, తిరిగి తీసుకొచ్చి కొమ్మూరు సంఘాన్ని కట్టి ఆయన సంకల్పంలో తీసుకొచ్చి విజయవాడ పట్టణంలో పెట్టాడు. నేను ఈరోజు అడుగుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు తెచ్చావు ఈ పట్టణానికి? ఎందుకు? నీ ఏర్పాటు ఏమై ఉంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక సేవకుడిగా నేను ఆలోచిస్తున్నాను ప్రతిదీ. నువ్వు ఆలోచన చేస్తే దేవుని ఏర్పాటు నీకు తెలుస్తుంది, అప్పుడు నీకు విశ్వాస బలం వస్తుంది.